పాపానికి శిక్ష ఎందుకు లేట్ అవుతుందంటే ఆయన పాపము క్షమించబడుతా ఉంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, కనికరము మన మీద చూపిస్తూ ఉన్నాడు కనుకనే ఇంకా మనము బ్రతికి. నేను మరలా మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏ పాపము చేయకుండానే ఉన్నారా? చెప్పండి. ఏదో ఒక పాపం, తినే విషయంలోనో ఒక పాపం, చిన్నదో పెద్దదో చేసే ఈ పాపముల కోసం ఆయన మన కొరకు ఈ లోకానికి. ప్రియులారా గమనించండి, ఆయన మన కొరకు వచ్చాడు అని అంటే, ఆయన వారినే ఆయన రక్షించడానికి వచ్చాడు అని అంటే, మనము ఆయన వారమై ఉన్నామా లేకపోతే లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నామా? అది మీరు పరిశీలన మీరే కాదు. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత కేక్ కటింగ్, పిల్లలు ఉన్నారా? లేరు కదా. కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ తో ఈ ఆరాధన ముగి చేసుకుందాము. దయచేసి ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోవాలా, ముసలమ్మల్లా చేయదు. యేసయ్య మీకు వందనాలు. ఎంతవరకు మీరు మాట్లాడించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నా మాటలలో ఏదైనా దోషము చేర్చకూడనిది ఏదైనా చేర్చుంటే మన్నించండి, క్షమించండి.